అవకాశాన్ని ఉన్నటువంటి కొద్ది మాటలు మేము ఆలోచించి మా ముగింపు జీవితాన్ని ఎలా ముగించుకోవాలనేది ఆలోచించే భాగ్యాన్ని తెలిసేమని యేసుక్రీస్తు నామములో కొద్దిగా పదవి అడుగుతున్నాను తండ్రి. ఆమె ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలను, యావత్ ప్రపంచం మీద సుమారుగా 800 కోట్ల మంది ప్రజలు బ్రతుకుతున్నారు. 800 కోట్ల మంది ప్రజలు, అందులో క్రైస్తవులుగా 400 కోట్ల మందిగా బ్రతుకుతున్నారు. భూమి మీద మనిషి జీవితం ఈ విధంగా ముగించాలనే ఆలోచన అటు దేవుని నమ్ముకున్న వారికి కానీ నమ్మని వారికి కానీ ఏ విధమైన ఆలోచన ఉందనేది ఆలోచించగలిగితే, శరీరాన్ని తనకిష్టం వచ్చిన వ్యసనాలతో, చక్కటి ఆకారాలతో ఉపయోగించుకుంటూ దేహాన్ని సుఖపెడుతూ ముగించుకోవాలనేది అనేకమైన ప్రజల ఆలోచన. ఈరోజు మనం ఆలోచించగలిగితే ముగింపు అనే పదానికి మరణం వస్తుంది. ప్రారంభం మనిషి పుట్టిక, ముగింపు మరణం. ముగింపు మరణం అనేది చెప్పగానే భూమి మీద మనిషికి ఇష్టం ఉండదు. తమ్ముడు అనే మీటింగ్ పెడదామని కానీ ఈ టైట్లు పెడదాము తమ్ముడు అని అంటే అలాగే పెడదామని అన్నాడు. కోరుండి భూమి మీద ఉన్న మనుషులు మరణం గురించి మాట్లాడుకోవడానికి ఇష్టపడరు. మానవుని ముగింపు ఎలా ఉంటుందని వేసిన తర్వాత మీరందరూ రావటం గొప్ప సంగతి. సాగు బ్రతుకుల మధ్య జీవితం అర్థం కాని మనిషికి ముగింపు ఎలా ముగించాలనేది ఏమర్థమవుతుందో ఆలోచించండి. కళ్ళ ముందు ఎన్ని మరణాలు చూస్తున్నాం. కళ్ళ ముందు ప్రతి మనిషి దేహం విడిచిపెట్టి వెళ్ళిపోతూ చూస్తున్న మనిషికి ఏం ఆలోచన, ఏ ఆవేదన కలుగుతుందనేది ఆలోచించండి. ఈరోజు మనం ఆలోచించగలిగితే కోటీశ్వరులు మొదలుకొని సామాన్యుల వరకు ప్రతి మనిషికి మరణం ఎదుగుతుంది. మనిషిని ఏలుతున్న ఈ మరణం వెనకాల ఉన్న ముగింపు చాలా భయంకరమైంది. ముగింపు జీవితం గురించి ఆలోచించిన ప్రతి మనిషికి భూమి మీద ఎలాగ బ్రతకాలనేది అర్థమవుతుంది. 6 అడుగుల ఆకారముతో 60 కేజీల మాంసపు ముద్దతో మనిషి ముగింపును కోరుకుంటున్నాడే తప్ప ఈ ముగింపు ఎలా ఉండాలనేది మాత్రం ఆలోచించట్లేదు. గత ఎలక్షన్లో ప్రచారం మొదలైన కాడి నుంచి ఒక ఆయన ఫోటో మనం చూస్తూ ఉన్నాం. ఎవరైనా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొచ్చారా? ఆయన ఫోటో చూడగానే మానవుల యొక్క ఆలోచనలో మెదలవలసింది ఏంటో తెలుసా? ఆయన మరణం. ఎలాగ మరణించాడు, ఎలాగ జీవితాన్ని ముగించాడు అనేది ఆలోచించగలిగితే ఈ శరీరంలో అవయవాలు ముక్కలు మాంసపు ముద్దలైపోయినాయి. ఎవరు గుర్తుపెట్టడానికి వీలు లేకుండా మాంసపు ముద్దలుగా మూట కట్టి తీసుకొచ్చి పట్టుకొచ్చిన వైన ప్రేమ దేవుని పిల్లారా, రాజకీయ నాయకుడుగా భూమి మీద ఎందరో ఇష్టపడిన ఒక మనిషిగా బ్రతికిన అతని జీవితం ముగింపు అలాగైపోయింది. ఆ ముగింపు వెనకాల ఉన్న ఆలోచన మనం ఆలోచించగలిగితే ఎంతటి భయంకరమైన పరిస్థితి. అదేవిధంగా ఒక కోటీశ్వరుడు తనకి కుమారుడు పుడితే భూమి మీద అందరూ జీవితాలు చూస్తున్న ఆయనకి ఏ విధమైన ఆలోచన వచ్చిందనేది ఆలోచించండి. చదువు. నా గుండె నాలో మండుచున్నది, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను.
చదువు. అప్పుడు నేను ఈ మాట నోరారా పలికితిని, యెహోవా నా అంతం ఎట్లుండెను, నా దినములు పరిమాణము ఎట్లుండెను నాకు తెలుపవా. చూసారా, రాజ్యాన్ని ఏలిన రాజు దావీదు గారికి గుండె మండుచుండండి. ఎందుకు మండుతుందో తెలుసా? నా ముగింపు ఎలా ఉంటుంది, నా ముగింపు ఎలా ఉంటుంది, నా జీవితం ఎలా ఉంటుంది, నా ఆలోచన ఎలా ఉంటుంది అని ఆయన మంట రేగుతూ నా అంతం ఎట్లుండను నాకు తెలియచేయవా అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రేమ దేవుని పిల్లలారా, ఎప్పుడైనా మనం ఆలోచించాలా మన ముగింపు ఎలా ఉంటుందని? మనం ఎలా చచ్చిపోతామండి? తప్పు చేసి దోమ కుడితే చచ్చిపోతామా, స్వైన్ ఫ్లూ వచ్చి చచ్చిపోతామా, లేకపోతే రోగంతో చచ్చిపోతామా, యాక్సిడెంట్లో చచ్చిపోతామా? మన ముగింపు ఎలా ఉంటుంది? మన ముగింపు ఎలా ఉంటుంది ఆలోచించినప్పుడే మన దేవుని పిల్లలారా, ముగింపు ఎలా ఉంటుంది అనేది ఆలోచన మాటలు మన హృదయంలో రాగలిగితేనే భూమి మీద మానవుని జీవితానికి అర్థం ఉంటుంది. దేవుడు యూదా వారిని, ఇశ్రాయేలు వారిని గొప్ప జనముగా చేద్దామనుకున్న ఆయన సంకల్పంలో వచ్చిన ఆలోచనని, బాల్యం నుండి వారు చేస్తున్న క్రియలను గమనిస్తూ వచ్చిన దేవుడు వీళ్ళ జీవితంలో కావలసినవన్నీ ఇచ్చి ఏది లేదనుకోకుండా, నేను వీళ్ళకి లోటు లేకోకుండా వీళ్ళ జీవితాన్ని ముగించాలని నేను ఇష్టపడుతుంటే వీళ్ళు ఏం చేస్తున్నారనేది ఆలోచిస్తే ఎంతో బాధగా చెబుతున్న మాట ప్రేమ దేవుని పిల్లలారా. దేవుడు భూమి మీద మనిషిని పుట్టించినది ముగింపు జీవితానికి వచ్చేంత వరకు మన వరకు ఆయన ఎదురు చూసేది ఒకటేనండి, మన ముగింపులు బాగుండాలని. మన ముగింపులు బాగుండాలని, ఎలా ఉండాలో అనేది తెలియచేయటానికి పరలోకము నుండి క్రీస్తును భూమి మీదకి పంపించాడు ప్రేమ దేవుని పిల్లలారా. ఆయన రాకముందు ఆదాము మొదలుకొని ఎందరైతే ప్రవక్తలు ప్రవర్తించారో వాళ్ళందరి ద్వారా కూడా ఇవే మాటలు రాయించారు. అయినా మనుషులు మారారా? మనస్తత్వాలు మారినగా? ముగింపు కోసం ఆలోచించే మనుషులు ఎక్కడున్నారో చెప్పండి ప్రేమ దేవుని పిల్లలారా. 32:30 చూడగలిగితే, ఏలయనగా ఇశ్రాయేలు వారును యూదా వారును బాల్యము మొదలుకొని నా ఎదుట చెడుతనమే చేయుచున్నారు, తమ చేతులు క్రియల వలన వారు నాకు కోపమునే పుట్టిస్తున్నారు. చూసారా, యూదా వారు ఇశ్రాయేలు దేవుడు పిల్లలనుకున్న వారు, యూదా గోత్రము సింహాన్ని రప్పించిన ఆ వంశము ఏ రకమైన పరిస్థితిలో చూసారా? ఎప్పటి నుండి? బాల్యము నుండి ఈ చేతులతో చెడ్డ క్రియలు చేస్తూ నాకు కోపాన్ని పుట్టిస్తున్నారంటున్నాడు ప్రేమ దేవుని పిల్లలారా. ఏంటంటే పరిస్థితి? ముగింపు పడవలసిన మనుషులు వాళ్ళ జీవితంలో బాల్యం నుండి కోపాన్ని రప్పిస్తున్నారు. ఏం చేస్తూ? పాపము చేస్తూ. ఈ రోజు లోకంలో బ్రతుకుతున్న ప్రతి మనిషి తాను చేస్తున్న క్రియలు చెడ్డమైన, ఆ చెడ్డ క్రియలు నేను చేస్తున్నప్పుడు నన్ను ఎవరు చూడటలేదని, నన్ను ఎవరు గమనించట్లేదు అనుకుంటున్నారు. ఈ రోజు భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషి ఊహ